ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంగరంగ వైభవంగా ముగిసిన శ్రీవారి వైభవోత్సవాలు. స్వామివారి పుష్పయాగంలో పునీతులైన సింహపురి వాసులు. ధర్మ ప్రచారానికి టీటీడీ కృషి అభినందనీయం. ఎస్వీబీసీ ప్రసారాలకు కేంద్ర మంత్రి శ్రీ వెంకయ్య నాయుడు ప్రశంస. ఘనంగా తిరువాడిపురం ఉత్సవాల పరిసమాప్తి. తిరుచిపై గోవిందరాజు ఆండాలమ్మ దర్శన ప్రాప్తి. వానలు సమృద్ధిగా కురవాలని వరుణదేవునికి వేడుకోలు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరుణ యాగాలు. తిరుమల శ్రీవారిని దర్శించడానికి దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్ ఈ సేవతో పాటుగా ఆయా జిల్లాల్లోని పోస్టాఫీసుల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా. ఆగస్టు 18వ తేదీ మంగళవారం 12,093 టికెట్లు, ఆగస్టు 19వ తేదీ బుధవారం 14,763 టికెట్లు, ఆగస్టు 20వ తేదీ గురువారం 9,548 టికెట్లు, ఆగస్టు 21వ తేదీ శుక్రవారం 8,661 టికెట్లు, ఆగస్టు 22వ తేదీ శనివారం 7,448 టికెట్లు, ఆగస్టు 23వ తేదీ ఆదివారం 13,505 టికెట్లు, ఆగస్టు 24వ తేదీ సోమవారం 16,313 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వీరుల్లో శ్రీహరి చిద్విలాస రూపం భక్తుల కన్నులకు మహదానంద భరితమైంది. స్వామి నీ పాదాలను స్పృశించినంతనే తరించే మా జన్మ అంటూ పువ్వులన్నీ మురిసిన వేళ ఆవిష్కృతమైన అద్భుత దృశ్య కావ్యం నెల్లూరు శ్రీవారి వైభవోత్సవాల్లో చోటు చేసుకుంది. ఓవైపు అతిరథ మహారథులు, మరోవైపు వేలాది మంది భక్తజనులు, ఇంకోవైపు వేనోళ్ల గోవిందనామ స్మరణ బెరసి శ్రీవారికి నిర్వహించిన పుష్పయాగ ఘట్టం మీకోసం. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో శ్రీవారి వైభవోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో చివరి రోజైన ఆదివారం ఉదయం స్వామివారికి తోమాల, కొలువు, సహస్ర నామార్చన కార్యక్రమాలను వేడుకగా నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేదమంత్రోచ్చటనలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్ప కైంకర్య ప్రియుడైన శ్రీవారికి పుష్పయాగ మహోత్సవాన్ని చూడముచ్చటగా జరిపారు. వివిధ రకాల పుష్పరాజాలతో స్వామివారికి నిర్వహించిన పుష్పయాగ మహోత్సవం విక్రమసింహపురి వాసుల మనోఫలకంపై చెరగని ముద్ర వేసింది. పూచే నీకిటి పుష్పయాగము పూబోణుల కొలువే పుష్పయాగము. కలువరే కుల వంటి ఘనమైన కన్నుల కొలతుల చూపులని పుష్పయాగము. తలచి తలచి నిన్ను తమ మేనుల బొడమే, తలచి తలచి నిన్ను తమ మేనుల బొడమే, పులక జుంపములని పుష్పయాగము పూబోణుల కొలువే పుష్పయాగము. పూవక పూచే నీకిటే పుష్పయాగము పూబోణుల కొలువే పుష్పయాగము.
సరసపు మాటలే సారెనాడి తమ నవ్వు, సరసపు మాటలే సారెనాడి తమ నవ్వు, పురినీపై చల్లుటే పుష్పయాగము, పూబోణుల కొలువే పుష్పయాగము, పూవక పూచే నీకిటి పుష్పయాగము, పూబోణుల కొలువే పుష్పయాగము. గాటపు కొలని దండ కాంతలు సిగ్గున నిన్ను గూట కానకు తిట్టుటే పుష్పయాగము, గాటపు కొలని దండ కాంతలు సిగ్గున నిన్ను. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు శ్రీ ఎం వెంకయ్య నాయుడు వైభవోత్సవాల గురించి తన అనుభూతిని వెల్లడించారు. భక్తజన మిత్రులారా, చాలా సంతోషం. నిన్ననే మనం అందరం కలిసి పరమ వైభవంగా శ్రీనివాస కళ్యాణాన్ని జరుపుకున్నాం. ఈరోజు ఆఖరిగా పుష్పయాగ కార్యక్రమం జరుగుతోంది. ఈ పుష్పయాగ కార్యక్రమంలో పాల్గొనడానికి, భగవంతుణ్ణి దర్శించుకోవడానికి మన కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ గారు మన నగరానికి వచ్చారు. వారు దైవ దర్శనం చేసుకొని తర్వాత అక్షర విద్యాలయ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈరోజు మీ అందరికీ నేను నిన్నగే మనవి చేశాను. నా మనసులో ఎంత సంతోషంగా ఉందో చెప్పలేం. స్వయంగా వెంకటేశ్వర స్వామి నేరుగా ప్రత్యక్షమై మనందరినీ ఆశీర్వదించినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. భగవంతుడు మాకు అందరికీ చాలా మేలు చేశాడు, మమ్మల్ని ఈ స్థాయికి తీసుకెళ్లాడు. కానీ మేము మీకు మేలు చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. మన అందరి యొక్క జీవితాల్లో సుఖము, సంతోషము, సౌభాగ్యము, ఆనందము, ఆరోగ్యము, మన పిల్లల యొక్క మంచి భవిష్యత్తు ఉండాలని మనం భగవంతుని ప్రార్థించుకుంటాం. ఈరోజు నిన్న నేను చెప్పినట్టుగా హిందూ ధర్మం ప్రపంచంలో ఉండే అన్ని సంస్కృతుల కన్నా అత్యుత్తమైనది హిందూ సంస్కృతి, హిందూ ధర్మం. ఆ తరుణంలో అందరికి కావాల్సింది ఆధ్యాత్మిక భావన. ఆధ్యాత్మిక భావన అందించేందుకు భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఇవాళ నేరుగా నెల్లూరులో, తిరుపతిలో ఏ విధంగా అయితే జరుగుతాయో ఆ విధంగా కార్యక్రమాలు 8 రోజులుగా జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషం. మనందరం కూడా తిరుపతి దేవస్థానం యొక్క యాజమాన్యానికి, కార్యనిర్వహణ వర్గానికి మనందరం రుణపడి ఉన్నాం. తరువాత కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ మాట్లాడుతూ, శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలలో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందని, తిరుమలకు వచ్చిన అనుభూతి మరోసారి కలిగిందని, ఇలాంటి వైభవోత్సవాలు హస్తినలో నిర్వహిస్తే అందుకు కావలసిన పూర్తి సహకారాన్ని ప్రభుత్వం తరపున అందిస్తామని పేర్కొన్నారు. And I consider myself extremely fortunate that when I come to Venkayaji's hometown, the first darshan I get is of Lord Venkateshwara. I will only pray at the Lord's feet that may Lord Venkateshwara bless all of you, your families, with a lot of samriddhi, with a lot of swastha, and with good wishes so that all your children can have a very bright future. I will only say this, that when I hope to return, I was told by Venkayaji and his family that we will, through the people of Nellore, also have darshan of Lord Venkateswara in Delhi. I look forward to that darshan in the nation's capital, and I hope to return to Nellore with good news and more news from not only the government of India but especially the education department. ఈ సందర్భంగా వైభవోత్సవాలకు విచ్చేసిన ప్రముఖులందరినీ తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, సభ్యులు శ్రీ జి భానుప్రకాష్ రెడ్డి, జేఈఓ శ్రీ పోలా భాస్కర్ శ్రీవారి శాలువాతో సత్కరించారు. పుష్పయాగం అనంతరం శ్రీవారిని భక్తులు ఆర్తితో దర్శించుకుంటే మానవ జన్మకు సార్థకత లభిస్తుందని టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. ఇంత విజయవంతం చేసినటువంటి కార్యక్రమానికి జీవితంలో భక్తులు మర్చిపోరని, నేను జీవించినంత వరకు మీరు చూపించిన ఆదరణ మీరు చూపించిన ఆప్యాయతని ఎన్నటికీ వదలనని, మీకు భక్తులకంతా సామాన్య భక్తులకు అందుబాటులో ఉంటానని మీ అందరి ముందు నేను హృదయపూర్వకంగా మనవి చేస్తూ, కలియుగ వైకుంఠంలో భగవంతుణ్ణి దర్శించి తిరుమలకు వస్తున్నటువంటి భక్తులందరికీ ఏనాడు మీరు చూడనటువంటి కైంకర్యాలని, పూజా కార్యక్రమాలని, ప్రతినిత్యం జరిగే కార్యక్రమాలని, భగవంతుడు అందుకునేటటువంటి పూజా కార్యక్రమాలని,
కనులు కట్టినట్లు ఎస్వీబీసీ ఛానల్ ద్వారా ప్రపంచమంతా భగవంతుని ఛానల్ అయినటువంటి ఎస్వీబీసీ ద్వారా మీకు అందించేటటువంటి సద్భాగ్యం, ఆ అదృష్టం భగవంతుడు మాకు ప్రసాదించినటువంటి అదృష్టంగా భావిస్తూ మీరు అందించినటువంటి ఈ సహకారం పవిత్రతా భావంతో ప్రశాంతంగా 8 రోజులు మీరు ఈ పట్టణంలో చూపించినటువంటి భక్తిభావాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడు గుర్తుంచుకుంటుందన్నటువంటి మాటని చైర్మన్ గా మీకందరూ కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని. ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ధర్మ ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఈ వైభవోత్సవాలు విజయవంతం అయ్యాయని చెప్పారు. ఈ వైభవోత్సవాలను అన్ని ప్రాంతాల్లో నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తామని అన్నారు. గోవిందుడు అందరివాడని చెప్పి వైభవోత్సవాల ద్వారా అందరికీ తెలవడం జరిగింది. ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు సాక్షాత్తు కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో కొంతమందికే పరిమితమైనటువంటి ఆ సేవలు కొన్ని లక్షల మంది ఈరోజు వైభవోత్సవాల ద్వారా చూడడం జరిగింది, దాన్ని తెలుసుకోవడం జరిగింది. నేను తిరుమల కోనేటి రాయడివాడు కొండ దిగి వచ్చారని చెప్పే భావన ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈ జరిగినటువంటి వైభవోత్సవాల సందర్భంగా నేను కూడా తెలుసుకోవడం జరిగింది. రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలో ఈ వైభవోత్సవాలు తీసుకుని వెళ్ళి ప్రజలకి హిందూ ధర్మ డిపిపి ద్వారా భగవంతుని భక్తుడి దగ్గరకు తీసుకుపోయే ఒక ఆకాంక్షతో, ఒక కోరికతో ఈరోజు ధర్మకర్తల మండలి రాబో సమావేశంలో దీని మీద మేము లోతుగా చర్చించి ఖచ్చితంగా అన్ని జిల్లాల్లో వైభవోత్సవాలు నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేశంలో అన్ని రాష్ట్ర రాజధానుల్లో కూడా ఈ గోవింద కార్యక్రమాలు వైభవోత్సవాల్ని ఖచ్చితంగానే మేము నిర్వహించేదానికి ముందుకుంటాం. దాదాపు 10 లక్షల పైచిలకు భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. ఏ ఒక్కరోజు కానీ ఏ నిమిషం కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా యాజమాన్యానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్కి కానీ పూర్తిగా సహాయ సహకారాలు అందించినటువంటి నెల్లూరు జిల్లా ప్రజలకు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఆ కలియుగ ప్రత్యక్ష దేవదేవుడు గోవిందుడు వెంకటేశ్వర స్వామి ఈ ప్రజలకు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు సమకూర్చాలని చెప్పి మనసా వాచా కోరుకుంటూ గోవింద. అలాగే శ్రీవారి వైభవోత్సవాలను విజయవంతం చేసినందుకు టీటీడీ జేఈఓ శ్రీ భోలా భాస్కర్ అందరికీ అభినందనలు తెలిపారు. మరి నెల్లూరు జిల్లాలో శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు విజయవంతంగా నిర్వహించడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నిటికీ మించి ఇచ్చేసినటువంటి భక్తులందరూ కూడా ఎంత క్రమశిక్షణతో ఉన్నారంటే చెప్పడానికి మాటల్లో వీలు కాదు. ఎందుకంటే ఎక్కువ ఒక గ్యాదర్ అయినప్పుడు మనం ఏం చెప్పినా కూడా పెడచవని పెట్టేటువంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తుంటాం. కానీ నెల్లూరు జిల్లాలో కొన్ని వేల మంది భక్తులు మరి అనేక కైంకర్యాలకి స్వామివారికి చేసేటప్పుడు విచ్చేసినప్పటికి కూడా చెప్పినటువంటి సూచనలన్నీ కూడా తుచ్చ తప్పకుండా పాటించి ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి వాళ్ళు దోహదకులయ్యారు. అట్లాగే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. సామాన్య భక్తులకు అందరికీ తిరుమలలో స్వామివారికి ఏ సేవలు ఉత్సవాలు అయితే దర్శింపజేయడానికి అవకాశం ఉందో వాటన్నిటిని కూడా ఇక్కడ క్షేత్రస్థాయిలో స్వామివారే స్వయంగా విచ్చేసి మరి దర్శింపజేయడమే. కాబట్టి సామాన్య భక్తులు సహకారాన్ని అందించారు. అట్లాగే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం లక్ష్యం కూడా నెరవేరని చెప్పి ప్రగాఢంగా నమ్ముతూ మరి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైనటువంటి మరి మార్గదర్శకత్వాన్ని అట్లాగే అన్ని అనుమతులను ఇచ్చినటువంటి మా ఈఓ గారు గౌరవనీయులు సాంబశివరావుకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ కామినేని శ్రీనివాస్, రవాణా శాఖ మంత్రి శ్రీ సిద్ధ రాఘవరావు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, పార్లమెంటు సభ్యులు శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, తిరుపతి ఎంపీ శ్రీ వరప్రసాదరావు, ఎమ్మెల్సీలు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి జానకి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు తేజస్విని. ఇక్కడ తిరుమలలో ఉన్నంత అనుభూతి వస్తుంది, అలానే ఉంది. అన్ని సేవలు కానీ అన్ని కార్యక్రమాలు కానీ అంత అనుభూతిని ఇచ్చారు. టీడీటీ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు అనిత. లైఫ్లో ఇది ఇంకా ఎక్కడా చూడబోము, ఇది మర్చిపోలేని ఒక ఘట్టము. ఇలాంటి చూసినందుకు మా జన్మ ధన్యమైందని అనుకుంటున్నామండి. చాలా హ్యాపీగా ఉంది. నెల్లూరు ప్రజలు ఇంత పుణ్యం చేసుకున్నారా అనిపిస్తుంది. ఇంత అత్యద్భుత అవకాశాన్ని కలిగించిన నెల్లూరు ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి ఈ అవకాశం కల్పించిన కార్యనిర్వాహక అధికారులకు, ప్రతి ఒక్కరి సేవ చేసిన ప్రతి ఒక్కరికి శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను. చాలా తన్మయత్వంగా ఉందండి. ఇంతటి అవకాశం మహద్భాగ్యం కల్పించారు. పుష్పయాగం చూసామండి, కలశాభిషేకం కూడా చూశాను. నేరుగా వెళ్ళి దర్శనం కూడా ఈజీగానే అయింది. బాగుంది.
ఇట్లాంటి పుష్పయాగం మనకు సామాన్యులకు అందుబాటులో ఉండదు దేవస్థానంలో. అట్లాంటిది నెల్లూరులో జరిగిందంటే చాలా పుణ్యం చేసుకున్న గ్రామం ఇది. ఈ కార్యక్రమాలు మొత్తం జరిగిన దానికి జీవితంలో మర్చిపోవాలనేటటువంటి సంఘటన అన్నమాట. ఇది చాలా గొప్ప విషయము. చిన్నవాళ్లకు మామూలు వాళ్ళకు ఇది మామూలుగా మనకు కుదరదు. అట్లాంటిది నెల్లూరులో జరిగింది కాబట్టి చాలా పుణ్యం చేసుకున్నాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి సేవలో తరించిన శ్రీ అనంతాళ్వాన్ పరమపదించిన రోజును ఈ ఆదివారం ఘనంగా స్మరించుకుంటున్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు అనంతాళ్వాన్ తోటలోని పొగడమాను వద్దకు చేరుకుని పరమ భక్తుడికి వస్త్ర సమర్పణ చేసి శఠారి మర్యాదలు నిర్వహించారు. తిరుమల శ్రీవారి సేవలో తరించిన భక్తాగ్రేసరులు ఎందరో. వారిలో ఒకరైన శ్రీ అనంతాళ్వాన్ స్వామివారి నిత్య పుష్ప కైంకర్య సేవలో తరించిన మహనీయుడు. ఈ నేపథ్యంలో శ్రీ అనంతాళ్వాన్ పరమపదానికేగిన రోజును స్మరించుకుంటూ ఆదివారం తిరుమలలోని అనంతాళ్వాన్ బృందావనంలో వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం ఆలయ మాడవీధుల గుండా ఊరేగింపుగా అనంతాళ్వాన్ తోటకు చేరుకున్నారు. ఇక్కడ అంకి మండపంలో స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత స్వామి అమ్మవార్లు పొగడమాను రూపంలో కొలువై ఉన్న శ్రీ అనంతాళ్వాన్ చేరుకుని వస్త్రాన్ని అనంతాళ్వాన్ కు సమర్పించి శఠారి మర్యాదలు జరిపారు. ఈ సందర్భంగా తిరుమల జేఈఓ శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో అనంతాళ్వాన్ శ్రీవారికి చేసిన పుష్ప కైంకర్య విశిష్టతను గురించి మాట్లాడారు. అనంతాళ్వార్ గారి వర్ధంతి సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తుల రూపంలో వారిక్కడ నివసించిన ప్రదేశము, వారిక్కడ పూతోటను పెంచి స్వామివారి కైంకర్యంగా పూలను 1000 సంవత్సరాల క్రితము వారి కాలంలో ఇక్కడ కొండ మీద నివసించిన అత్యంత ముఖ్యమైన ప్రథమ భక్తులలో ఒకరిగా రాణించిన వారు. ఆ సందర్భంగా పోగడ చెట్టు రూపంలో ఉన్నటువంటి అనంతాళ్వార్ వారికి ఈరోజు స్వామివారి ఉత్సవమూర్తులను తీసుకొని వచ్చి స్వామివారి వస్త్రాన్ని ఆ పొగడమానుకు సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా అప్పటి నుంచి ఇప్పటికి కూడా అనంతాళ్వార్ వంశస్థులు అనాదిగా మనకు తులసి కైంకర్యం చేస్తూ ఉన్నారు. అనంతాళ్వార్ గారు పేరు మీదనే మనకు ఆల్వార్ ట్యాంక్ కూడా ఆల్వార్ చెరువుగా పిలువబడేది నిర్మితమైంది. వారు అంతకుముందు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు మెయింటైన్ చేస్తున్నటువంటి స్థలంలోనే మనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కూడా నిర్మించడం జరిగింది. వారి వంశస్థులు ఇప్పుడు మనకున్నటువంటి ఆచార్య పురుషులలో ఒకరుగా రాణిస్తూ ఉన్నారు. కాబట్టి స్వామివారు వారి భక్తికి మెచ్చి ఇక్కడికి వచ్చి వారిని పలకరించే ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా విరివిగా, ముఖ్యంగా వారి వంశస్థులు ఎక్కడెక్కడ ఉన్న వారు కూడా ఈరోజు ఇక్కడికి చేరుకొని పాల్గొన్నారు. అందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు నిండుగా కలగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ చిన్నంగారి రమణ, ఆలయ పేష్కార్ శ్రీ సెల్వకుమార్, పారుపత్తేదారు శ్రీ అజయ్ కుమార్, అనంతాళ్వాన్ వంశస్థులు పాల్గొన్నారు. శ్రీవారి వైభవాన్ని గడప గడపకు చేర్చిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ను కేంద్ర మంత్రి శ్రీ ఎం వెంకయ్య నాయుడు, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ప్రశంసించారు. ధర్మ ప్రచారంతో పాటు శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ పాత్రను వారు కొనియాడారు. నెల్లూరులో గత 9 రోజులుగా జరిగిన శ్రీవారి వైభవోత్సవాల ముగింపు రోజైన ఆదివారం పుష్పయాగంలో పాల్గొన్న అనంతరం వీరు మాట్లాడారు. తిరుపతిలో ఏ విధంగా అయితే జరుగుతాయో ఆ విధంగా కార్యక్రమాలు 8 రోజులుగా జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషం. మనందరూ కూడా తిరుపతి దేవస్థానం యొక్క యాజమాన్యానికి, కార్యనిర్వహణ వర్గానికి మనందరూ రుణపడి ఉన్నాం. అధ్యక్షులు కృష్ణమూర్తి గారు, అలాగే ఈవో సాంబశివరావు గారు, జాయింట్ ఈవో కొల భాస్కర్ గారు, అలాగే అర్చకులు, వేద పండితులు, మంగళవాద్యాల అంచెవాళ్ళతో కూడా తిరుపతి నుంచి వచ్చి మనకి చక్కని అవకాశాన్ని కల్పించారు. దీన్ని దేశమంతా చూసేందుకు వెంకటేశ్వర భక్తి ఛానల్ కూడా మనకి ఆ విధంగా ప్రత్యక్ష ప్రసారం సాగిస్తూ ఉంది. లక్షల కోట్ల మంది చూసి తరిస్తూ ఉన్నారు. మనకేమో ప్రత్యక్ష దర్శనం, వాళ్ళందరికేమో ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందరూ చూసే అవకాశం కూడా లభిస్తోంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం శ్రావణ మాసం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు.
స్వామివారి ధర్మ దర్శనానికి సుమారు 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఈ సందర్భంగా కళ్యాణ మండపాలు, వ్రత మండపాలు, కళ్యాణ కట్ట, పుష్కరిణి, అన్నదానం పరిసరాలు భక్తులతో కళకళలాడాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ప్రవచన వాచస్పతి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు వైభవంగా జరిగాయి. ఈ నెల 14వ తేదీ నుండి 16 వరకు జరిగిన ఈ ప్రవచన కార్యక్రమంలో హనుమద్ విజయం అంశం భక్తులను ఆకట్టుకుంది. వాళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడ లోకమునకు హితము చెయ్యాలనుకున్న వాళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడ భక్తి ఉన్నదో అక్కడక్కడ స్వామి హనుమ ఉంటారు. ఉండి నిరంతరము లోకాన్ని రక్ష చేస్తూ ఉంటారు, కాపాడుతుంటారు. అంతటి మహానుభావుడు ఆయన. ఎంతటి మహావిద్వాంసుడు, ఎంతటి జ్ఞానో అంతటి భక్తుడు. ఆయన లాంటి జ్ఞాని, ఆయన లాంటి భక్తుడు, ఆయన లాంటి బుద్ధివంతుడు, ఆయన లాంటి మనో నిగ్రహం కలిగినవాడు, ఆయనలా ఇంద్రియములను గెలిచినవాడు లోకమునందు కనపడడు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో 10 రోజుల పాటు జరిగిన గోదాదేవి తిరువాడిపురం ఉత్సవాలు ఆదివారం సాయంత్రం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామి వారు శ్రీ ఆండాల్ అమ్మవారిని వేరువేరు తిరుచులపై కొలువుదీర్చి ఊరేగింపుగా అలిపిరి పాదాల మండపం వద్దకు తీసుకువచ్చారు. మచ్చిక మరుని ఢాక మగువని రాక విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ. మచ్చిక మరుని ఢాక మగువని రాక విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ. విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ. అక్కడ శ్రీ గోదాదేవికి తిరుమల శ్రీవారి ఆలయం నుండి వచ్చిన వస్త్రం, చందనం, పడి సమర్పణ జరిగింది. అనంతరం ఆస్థానం నిర్వహించాక ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. అంతకుముందు ఆదివారం ఉదయం శ్రీ గోదాదేవి, శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. మచ్చిక మరుని ఢాక మగువని రాక విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ. 30 పాసురాలతో 30 రోజుల పాటు శ్రీరంగనాథ స్వామిని అర్చించి స్వామివారిని ప్రసన్నం చేసుకున్న మహాభక్తురాలు శ్రీ గోదాదేవి. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రం శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయం శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీ ఆండాల్ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆణిమాసం సందర్భంగా ఆలయ మర్యాదలతో అమ్మవారికి సారెను సమర్పించారు. కడప జిల్లాలోని గండి శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడింది. పాపాగ్ని నది తీరాన భక్తుల ఆరాధ్య నిలయంగా భాసిల్లుతున్న ఈ ఆలయంలో శ్రావణ మాసం శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. తరువాత రచిత కవచ అలంకారం, పూలంగి సేవను నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. వానలు సమృద్ధిగా కురవాలని కోరుతూ పలు ప్రాంతాలలో వరుణ యాగాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి శ్రీ వాయులింగేశ్వరుని సన్నిధిలో హైదరాబాద్ వనస్థలిపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వరుణ యాగాన్ని వేడుకగా జరిపారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తి దేవస్థానంలో వరుణ యాగం వైభవంగా ప్రారంభమైంది. 7 రోజుల పాటు నిర్వహించే ఈ యాగం ప్రారంభం సందర్భంగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, నవగ్రహ దోష పూజ, అష్టదిక్పాలక పూజలను జరిపారు. తరువాత వరుణ మంత్రం, వరుణ యాగం, వరుణ జపాలను వేద పండితులు వేదోక్తంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ బి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే హైదరాబాద్ వనస్థలిపురంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వరుణ యాగాన్ని ఘనంగా నిర్వహించారు. సకల ప్రాణికోటికి జీవనాధారమైన నీరు వరుణదేవుని కరుణతో వర్షించాలని, జలాశయాలు నిండి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ నిర్వహించిన ఈ యాగంలో
అశేషంగా జంటనగర వాసులు పాల్గొన్నారు. తమిళనాడు రాష్ట్రం వేలూరులో గ్రామదేవత పుంగానమ్మ తల్లి గ్రామోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. ఆడిమాసం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి విశేషంగా అలంకరించి పుష్ప పల్లకిపై కొలువుదీర్చారు. పుంగానమ్మతో పాటు శ్రీ లక్ష్మీదేవి, శ్రీ వినాయక స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వాళ్లను రథంపై పురవీధుల్లో ఊరేగించారు. తమిళనాడు రాష్ట్రం తిరుచి ఉడయూర్లో నెలవైన శ్రీ కుంకుమవల్లి సమేత శ్రీ దాండోన్ ఈశ్వరర్ ఆలయంలో మహాయాగం నిర్వహించారు. లోకం సుభిక్షంగా ఉండాలని కోరుతూ శ్రీ జయకాశీకాంబ అమ్మవారిని గాజులతో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. కాశీ క్షేత్రంలో ప్రసిద్ధి చెందిన బృహస్పతి మందిరంలో స్వామివారికి పంచామృతాభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆకుపచ్చ తోరణాలు, పూలమాలలతో ఆలయానికి చేసిన అలంకరణ ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక విశేషాలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. అంగరంగ వైభవంగా ముగిసిన శ్రీవారి వైభవోత్సవాలు. స్వామివారి పుష్పయాగంలో పునీతులైన సింహపురి వాసులు. ధర్మ ప్రచారానికి టీటీడీ కృషి అభినందనీయం. ఎస్వీబీసీ ప్రసారాలకు కేంద్ర మంత్రి శ్రీ వెంకయ్య నాయుడు ప్రశంస. ఘనంగా తిరువాడిపురం ఉత్సవాల పరిసమాప్తి. తిరుచిపై గోవిందరాజు ఆండాలమ్మ దర్శన ప్రాప్తి. వానలు సమృద్ధిగా కురవాలని వరుణదేవునికి వేడుకోలు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరుణ యాగాలు. ఆధ్యాత్మిక విశేషాలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి.